పూజ లేదు, మంచి లేదు, మడి లేదు, ఏది లేదు. ఎప్పుడు ఇంకా ఐ డోంట్ సే యాక్చువల్లీ ఇలాంటి మాట్లాడకూడదు. ఫిజికల్ రిలేషన్ తప్ప ఆడది దేనికి పనికిరాదా? ఒక సమ్ పర్సన్ రిలేషన్ లోకి రావడం, ప్రపోజ్ చేయడం, ఓకే అవ్వడం వల్ల అతనికి ఈగో క్లాష్ చేస్తుంది. నన్ను సెల్ఫ్ గా ఉండదు అంటాడు. హెల్ ఆర్ యు? అతను ఎవరు మనకి చెప్పడానికి? నీకు అంత కష్టమైతే కనుక మగాళ్ళ మొహమే చూడొద్దు, కళ్ళజోళ్ళు పెట్టుకుని తిరుగు, పెళ్ళి అనేటటువంటిది వద్దు. ఎంత ఒత్తిడి పెట్టినా కూడా ఏ పెళ్లి చేసుకోవద్దు, జీవితాంతం ఒకలాగే ఉండదు. లీనెస్ తీసుకోవడం, చేయి వేయాలనుకోవడం, ఒప్పుకోకపోతే మాత్రం ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం, నా పాస్ట్ గురించి ఒక చిల్లర్ గా మాట్లాడడం. మ్యారేజ్ అయిపోయిందండి, ఎంగేజ్మెంట్ అయిందా? ఎంగేజ్మెంట్ అది కూర్చోబెట్టి ఇది అంటారు కదా, అక్షింతలు వేసాం మా అమ్మాయి అనిపించుకున్నాం అని ఏదో సోది చెప్తారు చూడండి. సో వెరీ నాన్ సెన్స్. మగవాళ్ళంతా రూల్స్ పెట్టడానికి ఉంటే మేము పాటించడానికి ఉండాలా? వాడికి మహా డోంట్ సే పిచ్చి. పెళ్లి 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 అని మీరు చెప్తారు కదా, కలిసి ఉండాలి, పెళ్లి అవ్వాలి అని. సో వాళ్ళందరూ కలిసి ఉంటారా హ్యాపీగా? ఖచ్చితంగా ఇది సొల్యూషన్ కాబట్టి మీరు కలిసి ఉండండి, 100% గ్యారంటీ, అందమైన జీవితం, ఈమెయిల్ కొట్టిన ప్రతి వాళ్ళని కలిపేస్తాం అని మేము అనట్లేదు. ఒక కుటుంబాన్ని కాపాడుకోండి, ఒక బంధాన్ని కాపాడుకోండి, ఒక పెళ్లిని కాపాడుకోండి, వ్యవస్థను కాపాడుకోండి అని చెప్పి ఇప్పుడు అప్పుడు నేను చనిపోయే ముందు కూడా నేను అదే మాట అంటాను. అందులో డౌట్ లేదు. వెల్కమ్ టు అందమైన జీవితం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. నైనిక అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి మేడం. తను ఒక ప్రశ్న వేసిందండి. అందమైన జీవితానికి అందమైన జీవితానికి మీరు ప్రతి సమస్యకి కలిసి ఉండండి, ప్రతి చోట అలా సాధ్యమవుతుందా? అది ఒకవైపే ఉండదు కదా, బోత్ సైడ్స్ ఉండాలి కదా. మీరు ఎందుకు ప్రతి చోట కలపాలి, ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడతారు? అది ఎందుకు అవసరం? లాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి కళ్యాణ్ గారు. ఇంకా లాభం లేదు, మీతో మాట్లాడించాలి, దానికి సమాధానం మీరే కరెక్ట్ గా చెప్పగలుగుతారని చెప్పేసి మరొకసారి కాల్ చేసేయమంటారు? తప్పకుండా మేడం. నైనిక ఇప్పుడున్న జనరేషన్లో మెయిన్గా వచ్చేది ఏంటంటే మేడం, ఆ పేషెన్స్ తగ్గిపోవటం వల్ల ప్లస్ మైనస్ ఉంటుంది, ప్రతిదానికి అని చూడట్లేదు, మైనస్సే ఎక్కువ చూస్తుంది. అవునండి. హలో నైనిక గారండి మాట్లాడేది. నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. యా ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? మీ మెయిల్ చూసామండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? హలో అమ్మా, నైనిక అమ్మా. హాయ్ అమ్మా. యా ఐఎమ్ గుడ్ అమ్మా, ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. చెప్పండి తల్లి, ఏంటమ్మా మీ ప్రశ్న ఏంటి, మీ సమస్య ఏంటమ్మా? ఆల్ ఎపిసోడ్స్ చూస్తాను సార్, చాలా బాగుంటుంది ఎవ్రీ ఎపిసోడ్, రియల్లీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ అమ్మా. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. అడగండి అమ్మా. అదేం భాగ్యం, అడగండి. మ్యారేజ్ లైఫ్ పట్ల మీ ఒపీనియన్ ఏంటండి? ఇద్దరు మధ్యరాత్రిలో లేపి అడిగినా కూడా పెళ్ళి అనేటటువంటి బంధం గురించి, కుటుంబం అనేటటువంటి వ్యవస్థ గురించి, మన కల్చర్ గురించి ఎప్పుడు కూడా నేను పాజిటివ్గానే మాట్లాడతాను. కానీ నేను యూజువల్గా నా క్లినిక్లో అద్భుతమైనటువంటి సంఘటనలు ఏమి విన్న కదమ్మా. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో, సమస్యకి పరిష్కారం లేనటువంటి పరిస్థితుల్లోనే చాలామంది నా దగ్గరికి వస్తారు. అయినా కానీ మధ్యరాత్రిలో నన్ను లేపి అడిగినా కూడా ఒక కుటుంబాన్ని కాపాడుకోండి, ఒక బంధాన్ని కాపాడుకోండి, ఒక పెళ్లిని కాపాడుకోండి, వ్యవస్థను కాపాడుకోండి అని చెప్పి ఇప్పుడు అప్పుడు నేను చనిపోయే ముందు కూడా నేను అదే మాట అంటానమ్మా. అందులో డౌట్ లేదు, ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. సెటిల్మెంట్ చెప్పినాక వెళ్ళిపోతారు కదా, సో అందరూ కలిసి ఉంటారా హ్యాపీగా? ఉండాలనే కోరుకుంటారు కదమ్మా. నువ్వు ఒక పరీక్ష రాస్తున్నావు అమ్మా, పాస్ అవ్వాలని రాస్తావా, ఫెయిల్ అవ్వాలని రాస్తావా? సో మా ఉద్దేశంలో ప్రతి సమస్య ఒక పరీక్ష, ఆ పరీక్షలో మేమిద్దరం ఆ పరీక్ష రాయడానికి మేము ముందుకెళ్తున్నాం, ఆ పరీక్షలో మేము పాస్ అవుతాం. అంటే మా దగ్గరకు వచ్చేటటువంటి సమస్య ఒక పరీక్ష లాంటిది మా ఇద్దరికి. ఆ పరీక్షలో మేము పాస్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో ముందుకెళ్తాము. మా సంకల్పం బలమైంది అయితే కనుక ఖచ్చితంగా ఆ కుటుంబం కలిసి ఉంటుంది. చాలా వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఇది సొల్యూషన్ కాబట్టి మీరు కలిసి ఉండండి, 100% గ్యారంటీ, అందమైన జీవితం, ఈమెయిల్ కొట్టిన ప్రతి వాళ్ళని కలిపేస్తాం అని మేము అనట్లేదు. మా అదృష్టం బాగుండో, మా సంకల్పం బాగుండో, మేము చేసేటటువంటి ప్రయత్నం 95% ఆఫ్ ద కేసెస్లో ఫలిస్తుంది. ఆ తర్వాత చాలా వేరియబుల్స్ ఉంటాయి.
మనస్తత్వాలు మారటం, పరిస్థితులు మారటం, కుటుంబ సమస్యలు మారటం, దానివల్ల ఏదన్నా మార్పు వల్ల వాళ్ళు కలిసి ఉండకపోవటం అనేది జరగచ్చు. కానీ మేమేమి ఇక్కడ అగ్రిమెంట్లు డాక్యుమెంట్లు రాసుకుని ఇక్కడ ఒప్పందం అయిన తర్వాత సచ్చినట్టు మీరు కలిసే ఉండాలని చెప్పి మేము ఎప్పుడూ అనలేదు. మీరు ఒక 10 ఎగ్జాంపుల్స్ చెప్తే నేను 1000 పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ 1000 పాజిటివ్ ఎగ్జాంపుల్స్ గురించి కుటుంబాన్ని, వ్యవస్థని, కల్చర్ని కాపాడమని చెప్తాను. ఈ పరానా అమ్మాయి అబ్బాయి చేతిలో చంపబడను అంటే లేదు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వాళ్ళని కలపాలి అని మేము ఎప్పుడన్నా అన్నామా? కాదు. ఎక్కడైనా రిస్క్ ఉన్నా కూడా వాళ్ళ ఫ్యూచర్కి ఏదన్నా ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా, భవిష్యత్తు ఏమన్నా అంధకారంలోకి జరిగేటటువంటి పరిస్థితులు ఉంటే కనుక విడగొట్టడంలో కూడా మేము ముందుంటాం. ఖచ్చితంగా మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక క్లిష్టమైనటువంటి ఒక పరిస్థితే ఉంది. అది మీరు సంభాషించాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? ఎస్ థ్యాంక్ యూ ఫర్ గెసింగ్. యాక్చువల్లీ నా విషయం వస్తాను. ఐఎమ్ నాయిక. నేను ప్రాపర్ తెలుగు రాష్ట్రాలకే, బట్ ఎక్కడ అనేది నేను ఏం చెప్పను, హోల్డ్ చేస్తాను. దెన్ నేను బాగా చదువుకున్నాను. మా ఫ్యామిలీ కొంచెం వెల్ సెటిల్డ్. నేను, అక్క, మా ఫ్యామిలీ. సో మా లైఫ్ లో అన్నీ ఇచ్చాడు దేవుడు. బట్ నా దగ్గరకు వచ్చేసరికి పెళ్లి విషయంలోనే టీనేజ్ వచ్చినాక ఒక అబ్బాయిని ఇష్టపడ్డాం. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీకు నేను ఏంటో తెలిస్తేనే కదా నా క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ రీజన్ చెప్పండి. టీనేజ్ లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాం, మాట్లాడుకోవడం, సిచ్యువేషన్స్, ఫ్యామిలీ, రిలీజియన్, సమ్ డిస్కషన్ వల్ల బ్రేకప్ అయి దూరం ఉన్నాం. అది అయిపోయింది. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే టైంకి సేమ్ మళ్ళీ ఒక సమ్ పర్సన్ రిలేషన్ లోకి రావడం, ప్రపోజ్ చేయడం, ఓకే అవ్వడం వల్ల అంతా ఓకే అయింది. అతనికి ఈగో క్లాషెస్, నన్ను సెల్ఫ్ గా ఉండద్దు అంటాడు. సో ఎవరో థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ వచ్చారు, మనల్ని మనం ఎందుకు మార్చుకోవాలి? హూ ద హెల్ ఆర్ యు? అతను ఎవరు మనకి చెప్పడానికి? సో అది వదిలేశాను. సో హెల్దీ రిలేషన్, ఎటువంటి లిమిట్స్ క్రాస్ అవ్వలేదు. ఐ నో వెరీ వెల్ మై లిమిట్స్. యాక్చువల్ అది బ్రేకప్ అయింది. నేను అసలు ఈ లైఫ్ ఆల్రెడీ చిన్నతనం నుండి రిస్ట్రిక్షన్స్ తో వాటితో ఉన్న నేను చాలా ఇదిగా ఉండి అసలు బ్రేకప్ చెప్పేసాను. థర్డ్ వన్ వచ్చాడండి ఒక లైఫ్ లో, వాడికి బ్రేకప్ అయిందన్న ఎమోషనల్ తో నన్ను మాట్లాడడం చేయడం చేశాడు. లీనెస్ తీసుకోవడం, చేయి వేయాలనుకోవడం, ఒప్పుకోకపోతే మాత్రం ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం, లేదంటే నా పాస్ట్ గురించి ఒక చిల్లర్ గా మాట్లాడడం. అసలు అంటే ఐ డోంట్ నో యాక్చువల్లీ ఒక రిలేషన్ అంటే ఇంకా ఫిజికల్ ఏనా? ఒక నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, తనతో కూడా ఇదే ప్రాబ్లం. మ్యారేజ్ అయింది పేరుకే. తను ఎంత టార్చర్ చేస్తాడంటే పూజ లేదు, మంచి లేదు, మడి లేదు, ఏది లేదు. ఎప్పుడు ఇంకా ఐ డోంట్ సే యాక్చువల్లీ ఇలాంటివి మాట్లాడకూడదు. ఫిజికల్ రిలేషన్ తప్ప ఆడది దేనికి పనికిరాదా? వాడికి కూడా సలాం కొట్టేసి నేను బెంగళూరు వచ్చి సెటిల్ అయిపోయాను. నా జాబ్ నేను చేసుకున్నా. మమ్మీ వాళ్ళు పెళ్లి చూపులు అంటే ఇంట్రెస్ట్ లేదమ్మా తల్లి, మీకు ఒక నమస్కారం, నేను అసలు పెళ్లే చేసుకోనంటే నేను చస్తాము బతుకుతామంటే టార్చర్ పెడితే పెళ్లికి ఒప్పుకున్నాను. పెళ్లి చూపులైన ఏదో చీర పెట్టేశారు, మా అమ్మాయి నక్షంతలు వేశారు, అంతే. ఇంకో టార్చర్, జాబ్ చేయకూడదు, అమ్మ నాన్నని చూసుకోవాలి. మ్యారేజ్ అయిపోయిందంటే ఎంగేజ్మెంట్ అయిందా? ఎంగేజ్మెంట్ అది కూర్చోబెట్టి ఇది అంటారు కదా, అక్షింతలు వేసాం మా అమ్మాయి అనిపించుకున్నాం ఏదో సోది చెప్తారు చూడండి. ఇట్స్ వెరీ నాన్ సెన్స్ యాక్చువల్లీ. ఐఎమ్ సారీ, నేను అందరినీ అనట్లేదు. మగవాళ్ళంతా రూల్స్ పెట్టడానికి ఉంటే మేము పాటించడానికి ఉండాలా? అది అయింది. అదే ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి అది బ్రేకప్ అయింది. ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రీసెంట్ గా కూడా సేమ్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి వాడు అంతే. ఇంకా వాడికి మహా డోంట్ సే పిచ్చి. ఈ మైండ్ సెట్స్ తో పెళ్ళలా చేసుకోవాలి, పెళ్ళని మీరు చెప్తారు కదా కలిసి ఉండాలి, పెళ్ళి అవ్వాలి అని. సో ఇప్పుడు నేను చెప్పిన 5 టైప్ ఆఫ్ క్యారెక్టర్లు నాకే తగిలారు సార్. ఐ క్లారిటీ ఉంది, నా ఒక్కదానికే కాదు, 200%, 98% ఆడపిల్లలందరికి ఇలాంటి జతవలు తగులుతూనే ఉంటారు. సారీ, అంతకన్నా గౌరవమైన మాట నాకు రాదు. ఇలాంటి వాళ్ళు తగులుతున్నారు. వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాల జీవితంతో. 20 years ఇష్టంగా పెరిగిన అమ్మాయి, 20 years ఏ కష్టం తెలియకుండా మన అమ్మ నానే కదా ఆడుతూ పడుతూ పెరిగిన అమ్మాయి, 80 years అంటే ఇప్పుడున్న జనరేషన్ బతికేది మహా అయితే 50 years అనుకోండి, అంటే 30 to 40 years జీవితాంతం బానిసలా బతకాల్సిందని. ఎందుకు సార్ అప్పుడు పెళ్లిళ్ళు? అమ్మ నువ్వు చాలా ఇమోషనల్గా మాట్లాడేవమ్మా. నువ్వు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు.
నువ్వు 5-6 సందర్భాలు సంఘటనలు చెప్పావు మాకు. ఈ 5-6 సంఘటనలు సందర్భాలు వచ్చుంటే కనుక నువ్వు ఎవరైతే కనుక మగవాళ్ళని డిస్క్రైబ్ చేసావో సింగిల్ హ్యాండెడ్గా నీ యొక్క మాట తీరు బట్టి నీ ఆలోచన నువ్వు వ్యక్తపరిచేటటువంటి హావభావాలు బట్టి నీ వ్యక్తిత్వం అయితే నేను చెప్పగలను. కానీ అది ఈరోజు ప్రస్తావన కాదు కాబట్టి నేను చెప్పను. ఎందుకంటే నీ గురించి కూడా మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక బహుశా మాకు బ్యాలెన్స్డ్గా అసలు ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుండొచ్చు అన్నది అర్థమవుతుంది. 5 సంఘటనలు 6 సంఘటనలు నాకు తెలియదు. నువ్వు లైన్గా చెప్పుకుంటూ పోయి నేను కరెక్ట్గా లెక్క పెట్టలేదు, తప్పనుకోవద్దు. కేవలం నువ్వు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చాలా దురదృష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి అంశాలు. నీ తరపున అంటే మాకు పూర్తి స్థాయి సానుభూతి అనేది ఉంది, కానీ మేము సానుభూతి పట్టడం అనేటటువంటిది కాదు కదా నువ్వు ఇక్కడ మా దగ్గరకు వచ్చింది. నీ బదులుకి సమాధానం కావాలి అనేది వచ్చావు కాబట్టి ఓకే. నువ్వు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావమ్మా. మా వరకు వచ్చినా కూడా కొట్టుకోటాలు అనేటటువంటిది పక్కన పెడితే తర్జన భర్జనలు కొద్దిగా మాట అనేటటువంటి జరుగుతూ ఉంటాయమ్మా. బంధంలో ఆప్యాయత, ప్రేమ, బాండింగ్ అనేటటువంటిది ఉంటే కనుక ఎలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోతాం. సర్దుకోవటం, దిద్దుకోవటం, కాంప్రమైజ్, ఈ 3 పదాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 6 సందర్భాల్లో నువ్వు నా వరకు నా క్లినిక్ దగ్గరికి కానీ ఇలాంటి అందమైన జీవితం ప్రోగ్రామ్కి వస్తే కనుక మేము ఏం చేసి ఉండేవాళ్ళం అంటే కనుక ఖచ్చితంగా నీకు ఒక టార్చరు, నీతో ఒక మిస్బిహేవియరు, నీతో ఒక పద్ధతిగా వ్యవహరించలేనటువంటి పూర్తిగా మగాళ్ళు అందరూ డాష్ అనేటటువంటి పదాలు దయచేసి విరమించుకోండి అమ్మా. అది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. ఇక్కడ 6 మగాళ్ళని ఊహించుకుంటూ ఇక్కడ నాతో గొడవ పెట్టుకోకండి. నేను సమాధానం చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. మీ యొక్క ఆలోచన శైలి ఏదైతే ఉందో 6 మగాళ్ళకి సంబంధించినటువంటిది కరెక్టే. ప్రత్యేకంగా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి అనేటటువంటిది వాళ్ళ వర్షం చెప్పకుండా ఒక బంధం గురించి కానీ మీరు చెప్పినటువంటి 6 రిలేషన్స్ గురించి కానీ నేను ఈరోజు జడ్జిమెంట్కి రాలేను. అది యాదృచ్ఛికం అవ్వచ్చు, దురదృష్టం అవ్వచ్చు, మీ యొక్క మెంటాలిటీ అయి ఉండొచ్చు, మీ అదృష్టం బాగాలేక అలాంటి వాళ్ళే వచ్చి ఉండొచ్చు. ఐఎమ్ సారీ టు సే. ఇంకొక 10 మంది అంశాలు కూడా మీరు ఈరోజు తీసుకొచ్చినా కూడా అయినా కానీ నేను పెళ్ళిని సమర్థిస్తాను, బంధాన్ని సమర్థిస్తాను. కానీ ఇందాక కూడా నేను వేరే అంశంలో కూడా చెప్పాను, కలిపుంచటం ఒక్కటే మా ధ్యేయం కాదు, మా ఆలోచన కాదు, మా కర్తవ్యం కాదు. కలపాలనేటటువంటిది దృఢ సంకల్పం, ఒక బలమైనటువంటి కోరిక ఉన్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్, మళ్ళీ ఆ పదం నీకు చెప్తున్నాను, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆ వ్యక్తి యొక్క ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో వేరే విధంగా నిన్ను వాడుకోవాలన్నా, లేదంటే నీ సిచ్యువేషన్ని, నీ బలహీనతని అడ్వాంటేజ్ తీసుకోవాలన్నా, నీ స్వేచ్ఛని హరించాలనేటటువంటి ఉద్దేశం ఉన్నా, లేదంటే నీకు ప్రాణభంగం కానీ, లేదంటే నీ కెరియర్ భంగం కానీ, భవిష్యత్తుకు సంబంధించినటువంటి భంగాన్ని కానీ ఉంటే కనుక ఇదేనమ్మా రిస్క్ ఫ్యాక్టర్ యొక్క డెఫినేషన్. ఇందులో 100% రిస్క్ 10% అన్న కాదు, 1% రిస్క్ ఉన్నా కూడా నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుని ఈ మగాళ్ళని అందరికీ గుడ్ బై చెప్పి ముందుకు వెళ్ళిపోయావో అదే నిర్ణయం అందమైన జీవితం కూడా తీసుకుని ఉండేది. ఇప్పుడు మీకు జరిగిన సందర్భాలే అందరికీ జరగాలని లేదు, జనరలైజ్ చేయకండి, అది నేను అనేది. నీకు అంత కష్టమైతే కనుక మగాళ్ళ మొహమే చూడొద్దు, కళ్ళజోళ్ళు పెట్టుకుని తిరుగు, పెళ్ళి అనేటటువంటిది వద్దు. ఎంత ఒత్తిడి పెట్టినా కూడా ఏ పెళ్ళి చేసుకోవద్దు, జీవితాంతం ఒకలాగే ఉండు. బట్ దట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్. ఒక పర్టికులర్ సిచ్యువేషను, ఒక పర్టికులర్ సందర్భాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయమ్మా ఒక పెళ్ళికి. అందుగురించే కదా పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయం, ఆ జాతకం, ఈ కులం, ఆ గోత్రం అని చెప్పి ఎందుకు ఇవన్నీ కూడా ఇలాంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొచ్చి ఒక అమ్మాయిని అబ్బాయిని కలపడానికి ప్రయత్నం ఎందుకు చేస్తారు అంటే కనుక మనకి తెలియనటువంటి పరిస్థితులను కూడా కాపాడవయ్యా భగవంతుడా అనేటటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఎక్కడ మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే వ్యక్తిత్వాలు ఉంటాయి, అమ్మాయి అబ్బాయి వ్యక్తిత్వాలు ఉంటాయి, ఆ వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి ఆలోచన శైలి ఉంటాయి, ఆ పుట్టి పెరిగేటటువంటి వాతావరణం బట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరు బాగా బాండ్ అయినా కూడా వెనకాతలు ఉండేటటువంటి ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఉంటారో లేదో, అక్కడుండే అత్త, ఇక్కడుండే మామ, ఇక్కడుండే అన్న, అక్కడుండే చెల్లి. సో ఇలాంటి వ్యవస్థలో రకరకాలు ఉంటాయమ్మా, చాలా ఉంటాయి. సో కాబట్టి పర్ఫెక్ట్గా ఇలాగే ఉంటే పెళ్ళి అద్భుతంగా ఉంటుందని చెప్పగలిగితే కనుక అసలు ఇలాంటి వేదికలు ఎందుకు, కౌన్సిలర్స్ ఎందుకు, జాతకాలు ఎందుకు, ఏమున్నాయి? అసలు ఆ పెళ్ళి అనేది లేకపోతే మంచి సమాజాన్ని మనం ఎక్కడ తీసుకురాగలుగుతాం? హెల్తీ నెక్స్ట్ జనరేషన్ అనేది హెల్దీగా ఉండాలి కదా. ఇలాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు సమాజంలో. ఎంతో మంది మగవాళ్ళ చేతుల్లో మోసపోయేటటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, అందరికీ ఒక రిప్రజెంటేటివ్గా నువ్వు మాట్లాడుతున్నావు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటే, పెళ్ళి అనేటటువంటి వ్యవస్థని, గౌరవప్రదమైనటువంటి బంధాలు, కుటుంబం అనేటటువంటి వ్యవస్థని ఇలాంటివి 1000 సంఘటనలు చేసినా కూడా పక్కదో పట్టించడం, పక్కకి తీసి పెట్టడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. నీ ప్రశ్న ఏంటో అడుగమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ద మన అందమైన జీవితం సార్. ఎప్పుడు దానికి నేను చాలా మోటివేట్ కూడా అవుతాను మనసులో. నేను ఇప్పుడు మీ దగ్గర చెప్తాను, ఇప్పుడు మాట్లాడిన ఎమోషన్ అంతా మీరు చెప్పారు. సో ఇప్పుడు నేను ఒరిజినల్ చెప్తున్నా. థ్యాంక్ యూ. సీరియస్లీ
కానీ నాకు ఒక చిన్న డౌట్, చాలా మందికి మైండ్ చదివి చెప్తారు కదా, మనసు చాలా చూసాను నేను. సో ఇప్పుడు నేను ఇన్ని రిలేషన్స్ బ్రేకప్ అయ్యానని చెప్పాను కదా మీకు, అంటే నేను అసలు రిలేషన్ కి సెట్ కానా, నాతో ఏమైనా తప్పు ఉందా, నన్ను నేను స్కాన్ చేసుకుంటే నాలో ఎక్కడ నేను ఏ రిలేషన్ లో బ్రేక్ చేసిన దానిలో ఎక్కడ తప్పు అనిపించలేదు. ఐ నో అది అహంకారంతో చెప్పట్లేదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఒక పక్కన అమ్మాయి ఉంటే ఎలా ఉంటుందో అలా ఆలోచిస్తున్నా. బట్ నేను రిలేషన్ కి సెట్ అవునా, సమాజానికి సెట్ అవునా, మ్యారేజ్ కి సెట్ అవునా, అసలు ఐ కాంట్ సార్, నాకు అర్థం కావట్లేదు. మీరైనా ఒక సలహా చెప్తే. సూపర్. ఇప్పుడు కాదమ్మా, నీకు ఎంత వయసు నేను అడగలేదమ్మా, నువ్వు 45 సంవత్సరాలు వచ్చి లేదంటే అమ్మా 29 సార్. 29. ఓకేనా. నువ్వు 30 ఇయర్స్కి వచ్చినా, 40 ఇయర్స్కి వచ్చినా, 50 ఇయర్స్కి వచ్చినా, రిలేషన్షిప్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీకంటూ ఒక తోడు ఉండాలి అనేటటువంటి అంశాన్ని నేను ఎప్పుడు పరిగణలోకి తీసుకొస్తానమ్మా. ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి ఏదన్నా ఉంది అంటే కనుక అది ఒంటరితనం. ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు. సో ఈ రోజు నీకు పెద్దగా ఈ అంశాలు ఏవైతే మీరు తెచ్చారో అవేమి నేను తక్కువ చేసి చూడట్లేదమ్మా. నీ బాధ కాదు అని మాట్లాడట్లేదు. నీకేదో వ్యక్తిత్వపరమైన మానసికపరమైన లోపం ఉండటం వల్ల మగవాళ్ళు వచ్చి యూటర్న్ తిరుగుతున్నారనే మాట నేను అన్నమ్మా. అది నువ్వు ఏం జరిగింది అనేటటువంటి సంఘటనలు ఏంటి అనేది నువ్వు ఒక ఆత్మపరిశీలన చేసుకుని ఏం జరిగింది అన్నది నువ్వు ఆలోచించుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఐ విల్ నెవర్ ఎవర్ సే మీరు ఏమన్నా నన్ను ఏమన్నా అనుకోండి, ఐ విల్ నెవర్ ఎవర్ సే దట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిలేషన్షిప్స్ అని నేను ఎవరిని అన్నాను. ఎందుకంటే కనుక ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. మన జన్మ, మన పుట్టుకలో ఎలాగైతే పుట్టుక అనేటటువంటిది నిజమో, ఒక చనిపోవటం అనేటటువంటిది ఒక వినకూడనటువంటి ఒక చేదు నిజమో, బంధం అనేటటువంటిది కూడా ఒక నిజం. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది ఉండటం వల్లే, ఆ బంధం, ఆ బాండింగ్ ఉండటం వల్లే మానవ జాతి అనేటటువంటిది ఈరోజు ఉంది. అందరూ కూడా ఇలా రిలేషన్షిప్స్కి ఇసుకి వేసారిపోతాయి కనుక ఎప్పుడో కూడా కరోనా కూడా రాక్కర్లేకుండా, ఇంకో కరోనా వైరస్ రాక్కర్లేకుండా, అవసరం లేకుండా, ఒక భూకంపం సునామీ రాక్కర్లేకుండా మొత్తం భూప్రపంచం అంతా కూడా మానవ జాతి అంతా కూడా కడిగి పట్టిపోతున్నా. మనం చెప్పుకోవటానికి మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండదండి. చూడండి, నాకు ఒక అక్క, ఒక అమ్మ, ఒక నాన్న, ఒక పిన్ని, ఒక బాబాయ్, ఇదంతా ఫ్యామిలీతోనే వస్తుంది నైనా. అందులో అసలు డౌట్ లేదు. బట్ దట్ ఈస్ అ రూల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. మనందరికీ ఏంటంటే ఈ మానవ జాతిని కంటిన్యూ చేయటం గురించి, ఈ బంధాలను కంటిన్యూ చేయటం గురించి, ఇందులో ఉండేటటువంటి ప్యూరిటీని వెతుక్కు పట్టుకోవటం గురించి మనం అందరం ప్రయత్నం చేయాలి. మీ ఇండివిజువల్ ఎగ్జాంపుల్స్ నేను ఇందాక చెప్పినట్టుగా అవి చాలా దురదృష్టకరమైనటువంటి ఎగ్జాంపుల్స్, బాధాకరమైనటువంటి ఎగ్జాంపుల్స్. నౌ లెట్ మీ టెల్ యూ, నేను రిలేషన్షిప్కి నాట్ ఎలిజిబుల్ అంటే కనుక నో, ఐ డోంట్ అగ్రీ. నేనేంటంటే ఈరోజు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కూల్ స్టేట్లోకి వెళ్ళాలమ్మా. నీకు 29 ఇయర్స్, ఆల్రెడీ 6 రిలేషన్షిప్స్. కొంతమంది పెద్దవాళ్ళు చూస్తే కనుక కొంతమంది నువ్వుగా వెళ్ళి ఎంచుకున్నటువంటి ఉన్నాయి, కొంతమంది నువ్వు వద్దనుకున్నా కూడా బలవంతంగా నీ జీవితంలో దూరినటువంటి కొంతమంది ఉన్నారు. నేనేమంటున్నానంటే యూ నీడ్ ఎ కూల్ ఫేస్ అండ్ ఎ బ్రేక్. నీకు ఒక బ్రేక్ కావాలి ఫస్ట్. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి ఎవరు వచ్చినా, భగవంతుడు దిగి వచ్చినా కూడా ప్రస్తుతానికి మీరు మెంటల్గా ప్రిపేర్డ్గా లేకపోతే మీ ఆలోచన శక్తి మళ్ళీ మీరు బలపరుచుకుని మళ్ళీ ఒక ఇండివిజువల్ స్థాయి వరకు వచ్చేంత వరకు ఎటువంటి బంధం, ఎటువంటి రిలేషన్షిప్, ఎటువంటి ఫ్రెండ్షిప్, ఇన్ఫ్యాక్ట్ అంతవరకు కూడా వెళ్తాను. ఏది వచ్చినా కూడా దయచేసి తాత్కాలికంగా తలుపులేయండి దాని మీద. ఎందుకు నేను అంటున్నానంటే ఫస్ట్ అసలు మిమ్మల్ని మీరు కూల్ డౌన్ అవ్వాలి. మీరు ఉండేటటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లోంచి మీరు బయటకు రావాలి. మీరు ఉండే డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లోంచి మీరు బయటకు రావాలి. ఎందుకంటే ఈ డిప్రెషన్ అనేది ఒక మాస్క్. మీ జడ్జ్మెంట్ని అది డామినేట్ చేస్తుంది. రేపొద్దున వచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా, ఇప్పుడు కాకపోతే 4 ఇయర్స్ తర్వాత ఇలా బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్క ఎపిసోడ్ వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందంటే మీ జడ్జ్మెంట్ మీద మీకు ఉండేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చచ్చిపోతూ ఉంటుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోవటం వల్ల ఒక డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ డిప్రెషన్ అనేటటువంటి ముసుగులో ఏంటంటే అరే ఈ నెక్స్ట్ ఛాన్స్ ఎవరైతే ఈ వ్యక్తి వస్తున్నాడో వీడు ఖచ్చితంగా కరెక్ట్ అయ్యి ఉంటాడు, వీడు నా బంగారం అంటున్నాడు, నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటాను అంటున్నాడు, నువ్వు పని చేయక్కర్లేదు ఇంట్లోనే కూర్చో అంటున్నాడు, లేదంటే పని చేయాలంటే ఎక్కడికన్నా అన్ని విధాలుగా నాకు స్వేచ్ఛ ఇచ్చినవాడు వీడే కరెక్ట్ అనిపిస్తారు. ఆ డిప్రెషన్లో ఆ జడ్జిమెంట్ పోగొట్టుకుని ఆ వ్యక్తి ఎవరైతే వచ్చాడో ఆ వ్యక్తిని కరెక్ట్గా జడ్జ్ చేయకుండా చాలామంది ఆ పప్పులో కాలేసినటువంటి ఆడపిల్లలు పదే ఈ విధంగా మోసపోతూ ఉంటారు. సో నేనేమంటున్నానంటే మీకు యు ఆర్ ఎలిజిబుల్, బట్ యు నీడ్ టు టేక్ ఎ బ్రేక్. మీరు ఒక బ్రేక్ చేసుకోండి. ఈ బ్రేక్లో మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అవతల వాళ్ళు ఎలా తప్పయ్యారు అన్నటువంటిది చెప్పడం, అలా ఒక వేలు ఎత్తి చూపెట్టడం చాలా ఈజీ అమ్మ. ఇంకో విధంగా అనుకోకండి. ఒక వేలు అటువైపు చూస్తే ఒక 4 వేలు మన వైపు తిరిగి ఉన్నాయి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎక్కడ నా జడ్జిమెంట్ తప్పు అనేటటువంటిది ఒకటే కాకుండానే నా మాట్లాడే విధానం, నేను ఆలోచించే విధానం,
నేను ఏదైనా నెగిటివ్ అప్రోచ్లోకి వెళ్తున్నానా ప్రతి రిలేషన్లో, ఒక అనుమానాస్పదంగా వెళ్తున్నానా, గత స్మృతులతో ఇంతకుముందు ఉండేటటువంటి ఆ రిలేషన్షిప్ సంబంధించినటువంటి జ్ఞాపకాలతో కొంత దాంట్లో ప్రవేశిస్తున్నానా, ఆ విధంగా ఆ వ్యక్తిని కూడా ట్రీట్ చేస్తున్నానా, ఆ విధంగా ఆ వ్యక్తిని అనుమానిస్తున్నానా, అనుకున్నటువంటి మాటలు ఏమన్నా అంటున్నానా, లేదంటే ముక్కుసూటుగా మాట్లాడుతున్నానా, మనసులో ఉండేటటువంటి భావాన్ని మొహం మీద విసిరి కొట్టేటటువంటి విధంగా మాట్లాడుతున్నానా, అంటే మీరు అనట్లేదమ్మా, ఇలాంటివి మీ వ్యక్తిత్వపరమైనటువంటి ఏమన్నా లోపాల వల్ల కొన్ని సంబంధాలు ఈ విధంగా అవుతున్నాయా అనేటటువంటి, అన్నీ అనట్లేదు, కొన్ని ఇలా అవుతున్నాయి అన్నది ఆలోచించుకోండి. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ డిప్రెషన్ అనేటటువంటిది క్లియర్ అవ్వాలి. నెంబర్ 2, మీరంటూ ఒక బ్రేక్ తీసుకోవాలి. ఈ బ్రేక్లో మీ అదర్ యాక్టివిటీస్ ఏమన్నా మీ ఉంటే కనుక, హాబీస్ కానీ ఇంకేమన్నా హెల్త్ పరమైనటువంటి అంశాలు కానీ, కెరియర్ పరమైనటువంటి అంశాలు కానీ, 29 ఇయర్స్ మీరు చదువుపరమైనటువంటి అంశాలు కానీ, వీటన్నిటి మీద ఫోకస్ పెట్టండి. మ్యారేజ్ అనేటటువంటిది, రిలేషన్షిప్ అనేటటువంటిది తీసి పక్కన పెట్టండి. ఆత్మ పరిశీలన చేసుకోండి, వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. అప్పుడు మీరు కరెక్ట్గా ముందుకెళ్ళండి. కరెక్ట్ అయినటువంటి వ్యక్తిని మీరు జడ్జ్ చేయగలరు. కరెక్ట్ అయినటువంటి వ్యక్తి మీ జీవితంలో ప్రవేశిస్తాడు. ఇప్పటికీ నాకు 200% నమ్మకం ఉందమ్మా, బికాజ్ యూఆర్ జస్ట్ 29. కూల్ అయ్యావా? కొంచెం ఓకే సార్, కూల్ అని కాదు, మమ్మీ వాళ్ళు కూడా ఇదే చెప్తారు, కానీ ఏమంటారు, మీరు చెప్తే అది బాగుంది, ఇంటి వాళ్ళు చెప్తే ఏదోలా ఉంది, బట్ కానీ నేను ట్రై చేస్తాను. బట్ ఎవరి మీద నాకేం విరక్తి లేదు. బట్ ఐఎమ్ సారీ, మీ అభిమానం అయి ఉండి ఇలా క్వశ్చన్ చేసినందుకు ఫస్ట్ అయ్యో అట్లా రైట్ అమ్మా, కానీ నేను ఏమంటున్నానంటే పదజాలంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నాను, వాడే పదాలతో జాగ్రత్త అని అంటున్నాను. చాలా ఇబ్బంది పడే అమ్మాయిలకి ఒక ఆన్సర్ కోసం నేను ఇలా చేశాను. దట్టు నేను డైలమాలో ఉన్నాను. అయినో చాలా రిలీఫ్ వచ్చింది నాకు. ఓకే సార్, మీరు చెప్పిన ప్రతి ఒక్కటి నేను తీసుకుంటాను. కూల్ గా ఉంటాను, నోరు కంట్రోల్లో పెట్టుకుంటాను. అది కంట్రోల్ కాదమ్మా, కొద్దిగా ఏమన్నా ఇమోషన్స్ ఉంటే కనుక ఇమోషన్ కంట్రోల్, యాంగర్ మేనేజ్మెంట్ ఎలాగన్నదో ఆలోచించు. ఒక మాతో మాట్లాడటం గురించే మాట్లాడలేదండి, జనరల్ వేలో చెప్తా ఉన్నారు అంతే. ఓకే మ్యామ్, రైట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా లైఫ్ లో ఏ గుడ్ ఉన్నా మీతోనే షేర్ చేసుకున్నాను. ష్యూర్ గా, డెఫినెట్లీ. టుడే you both of make my day, sir. Thank you so much once. Thank you. All the best. Namaste. Thank you ma'am. Bye. Thank you. Bye. ఫైర్ చాలా అంటే తను ఎక్కడైతే ఫేస్ చేసిందో ఆ ప్రాబ్లమ్స్ ని మొత్తాన్ని ఊహించేసుకుంటోంది. తనకి ఎట్లా అనిపించేసిందంటే, నేను ఇన్ని ఫేస్ చేస్తా ఉన్నా, మీరు అందమైన జీవితం అందరిని ఎలా కలిపేస్తున్నారు అని ఒక క్వశ్చన్ అడిగేసింది. అమ్మ నా దగ్గరికి నిజంగా మీరు నమ్మరు జయ గారు, అమ్మాయి నైనిక లాంటి వాళ్ళు బంధం అనే పదం వాడితేనే, ఫ్యామిలీ అనే పదం వాడితే, కుటుంబం అనే పదం వాడితే, రిలేషన్షిప్ అనే పదం వాడితే, పెళ్ళి మ్యారేజ్ అనే పదం వాడితే కనుక అబ్బా అదేంటంటో అదేదో ఒక మాట అన్నట్టుగా ఒక విరక్తి వచ్చేస్తామట. ఎందుకంటే కనుక వాళ్ళకి ఆ పదాల చుట్టూరు వెనకతలున్న వాళ్ళ హిస్టరీని ఊహించుకుని ఇంక ఎవరి జీవితంలో ఆ పదాలు అన్నా కూడా అందరిది అది ఈక్వేట్ చేసుకుని జనరలైజ్ చేసుకుంటా ఉంటారు. అది వాళ్ళకున్న ఇండివిజువల్ పరిస్థితి. నేను అందుగురించి నైనికాకు కూడా ఏమని చెప్పానంటే, నీకుండేటటువంటి ఒపీనియన్, నీకుండే మెంటల్ స్టేటు, రిలేషన్షిప్ అనేటటువంటిది, పెళ్ళి అన్నది ఒక భాగమే, ఇదే జీవితం కాదు. దీన్ని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేసి ఫస్ట్ నీ యొక్క కెరియర్ని కానీ, మానసిక పరిస్థితిని కానీ, ఆలోచన శైలి కానీ, వ్యక్తిత్వాన్ని కానీ ఫస్ట్ బిల్డప్ చేసుకోండి. ఒక 4 to 5 years, 3 to 4 years గ్యాప్ తీసుకోండి. ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా కూడా లొంగద్దు. మళ్ళీ రేపొద్దున మీరు చెప్పారు కాబట్టి నేను చేసుకున్నాను, అదిగో నేను అనుకున్నదే జరిగింది అనే పదం రాకుండా యూ టేక్ యువర్ టైమ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఆటోమేటిక్గా నీకు రిలేషన్షిప్ గురించి ఎటువంటి థాట్స్ వస్తాయో ఆలోచించుకుని అప్పుడు ఇంకో ముందు అడిగేయమని. పెళ్ళి వద్దు, లేకపోతే ఒక రిలేషన్ వద్దు, ఒక బంధంలోకి వెళ్ళొద్దు అనుకునే వాళ్ళకి నాకు ఒక్కటే అనిపిస్తూ ఉంటుంది, మన అమ్మా నాన్న లేకుంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? రేపొద్దున నెక్స్ట్ జనరేషన్కి మనం అది ఇవ్వాలి కదా, అది హెల్దీ జనరేషన్కి. రిలేషన్ అనేది దాన్ని ఎంజాయ్ చేస్తేనే కదండి తెలిసేది. ఎనీహౌ, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. నమస్తే. నమస్తే జయ.